వెల్కమ్ టు ఫార్మర్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మన ఇంట్రో వీడియో టు డిపార్ట్మెంట్స్ డిఫరెన్స్ గురించి ఎవరైతే ఫార్మసీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టైం చదువుతున్నారో వాళ్ళకి ఇదనేది చిన్నగా సబ్జెక్ట్ మీద ఈ సెమ్ పైన చిన్న కమాండ్ ఇవ్వడానికి ఒక డెమో ఆర్ ఇంట్రొడక్షన్ వీడియో అనుకోవచ్చు. సో, నేను ఎందుకు ఈ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటిక్స్ 2 డిపార్ట్మెంట్స్ గురించి ఒకే వీడియోలో ఇంట్రో చేశాను అంటే బికాస్ ఆఫ్ కామన్ సబ్జెక్ట్స్. ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో ఫస్ట్ సెమిస్టర్‌లో 2 డిపార్ట్మెంట్స్ వాళ్ళకి మోస్ట్ కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఇవి 2. 5 యూనిట్స్ ఉంటాయి కదా ఎవ్రీ సెమ్‌లో. 5లో 2 సబ్జెక్ట్స్ అనేటివి ఈ 2 డిపార్ట్మెంట్స్‌కి సేమ్. రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ అనేటివి డిఫరెంట్‌గా ఉన్నాయి. అందుకే ఇంట్రో వీడియో ఒకటే దగ్గర చెప్పడం వల్ల మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుందని చేశాను. సో, ఫస్ట్ మనం ఫార్మాస్యూటిక్స్ డిపార్ట్మెంట్ గురించి ఇంట్రో చూద్దాం. ఎవరైతే అనాలిసిస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ యాక్చువల్లీ స్కిప్ టు సమ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. ఓకే. సో, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. అతనికి ఫీవర్ వచ్చింది. లేదంటే కామన్ కోల్డ్ అయింది. సమ్ కైండ్ ఆఫ్ డిసీజ్ ఏదన్నా వచ్చింది. అయితే అతను ఏం చేసిండు, అతను ఒక డాక్టర్ దగ్గరికెళ్ళిండు. డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత డాక్టర్ అతను ఈ పేషెంట్‌కి ప్రిస్క్రైబ్ చేసిండు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసిండు కదా! చేసిన తర్వాత ఆ పేషెంట్ ఏం చేసిండు, ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అన్నీ పర్టిక్యులర్ డోసేజ్ టైంలో అవి రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వేసుకొని ఆ డిసీజ్‌కి, అతనికొచ్చిన డిసీజ్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, కామన్ కోల్డ్ కావచ్చు, అతను క్యూర్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ అనేది మాస్టర్ ఆఫ్ ఫార్మసీలో ఎందుకు సెపరేట్‌గా పెట్టారు అనంటే సో, ఫార్మాస్యూటిక్స్ అనేది ఒక చిన్న డిఫైన్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చాను కదా! ఫార్మాస్యూటిక్స్ క్రియేట్స్ ద మెడిసిన్. వేరస్ అనాలిసిస్ ఏం చేస్తుంది అంటే ఏదైతే మెడిసిన్ డిస్కవర్ అయిందో రీసెర్చ్‌లో లేకపోతే సైంటిస్ట్‌లు ఎవరైతే డిస్కవర్ చేశారో అదనేది మార్కెట్‌కి లాంచ్ కాకన్నా ముందు ఎవరికైతే పీపుల్‌కి లేకపోతే సొసైటీలో ఆ మెడిసిన్ లాంచ్ కాకన్నా ముందు గవర్నమెంట్‌కి అప్రూవ్ చేయకన్నా ముందు, అంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అది మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తాం కదా! గవర్నమెంట్ పర్మిషన్ కూడా తీసుకోకన్నా ముందు దాని స్టాండర్డ్స్ కావచ్చు, దాని ప్యూరిటీ కావచ్చు, దాని సేఫ్టీ, ప్యూరిటీ, స్ట్రెంగ్త్, క్వాలిటీ అన్ని పేషెంట్స్‌కి కరెక్ట్‌గా రీచ్ అవుతుందా లేదా? ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఫార్మాస్యూటిక్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా మెడిసిన్. అది క్రియేట్ చేసిన తర్వాత ఫార్మకాలజీ వాళ్ళు దాన్ని మొత్తం యానిమల్స్ పైన టెస్ట్ చేసేసి వాళ్ళు ఫార్మాస్యూటికల్ అనాలిసిస్‌కి పంపుతారు. వాళ్ళు పంపిన తర్వాత వాళ్ళు చేసిన డ్రగ్ అనేది ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేసిర్రో దాని ప్యూరిటీ, సేఫ్టీ, స్ట్రెంగ్త్, క్వాలిటీ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా? పేషెంట్స్‌కి రీచ్ అయితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేవా? అన్నీ కరెక్ట్‌గా డాక్యుమెంటేషన్ అయిందా లేదా? అన్నీ చెక్ చేసిన తర్వాత డ్రగ్ అనేది రిలీజ్ చేస్తారు. ఇది ఆల్రెడీ మనం అంతా ఈ బేసిక్ డెమోస్, డెఫినిషన్స్, బేసిక్ ఇంట్రో మాక్సిమం ఏంటంటే బీ ఫార్మసీలో ఏదైతే మీరు చదివారో అదే ఉంటుంది. ఎక్కువ సిలబస్ ఏం డెప్త్‌గా ఉండదు. ఎవరైతే బీ ఫార్మసీ బాగా చదివారో వాళ్ళకి ఎంఫార్మ్ ఈస్ నాట్ బెటర్. అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగానే అర్థమైపోతూ ఉంటుంది. ఓకే. ఫార్మాస్యూటిక్స్‌లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెమిస్టర్‌లో. 5 సబ్జెక్ట్స్‌లో ఫస్ట్ వన్ ఏంటి? మోడర్న్ ఫార్మాస్యూటికల్ analytical techniques. Second one, pharmaceutical food analysis. Third one, advanced pharmaceutical analysis. Fourth one is stability of drugs and dosage forms. Then fifth one is research methodology and IPR. అయితే మోడర్న్ ఫార్మాస్యూటికల్ అనలిటికల్ టెక్నిక్స్ అసలు ఈ సబ్జెక్ట్ దేని గురించి ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఈ 5 సబ్జెక్ట్స్ బేసిక్ ఇంట్రో ఈ వీడియోలో జస్ట్ మనం ఒక ఐడియా పర్పస్ కోసం చూద్దాం.
సో, ఫస్ట్ వన్ ఏంటి? మోడర్న్ ఫార్మాస్యూటికల్ అండ్ అనలిటికల్ టెక్నిక్స్ కదా! సో, ఈ టెక్నిక్స్ ఈ సబ్జెక్ట్‌లో మెయిన్‌గా ఫోకస్ చేసింది దేనిపైన అంటే, మనం పేరు వినగానే మనకి ఈజీగా అర్థమైపోయిందండి. మోడర్న్ ఫార్మాస్యూటికల్ అనలిటికల్ టెక్నిక్స్. మోడర్న్ మీన్స్ ట్రెండింగ్. అనలిటికల్ means testing. Techniques means machines what we are using. Pharmaceutical related to pharmacy. సో, ఇక్కడ ఏమైపోయింది అంటే మోడర్న్ మీన్స్ ట్రెండింగ్. ఇప్పుడు మనం ప్రెజెంట్ యూజ్ చేస్తున్న అనలిటికల్ టెక్నిక్స్ అవైతే మెషిన్స్ కావచ్చు. అంటే దేనికి టెస్ట్ చేయడానికి మెషిన్స్ అనంటే రా మెటీరియల్స్ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ప్రోడక్ట్ ఫినిష్ అయిపోయింది మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత. ఫినిష్ అయిన ప్రోడక్ట్‌ని టెస్ట్ చేయడానికి, ఇంకా చేసిన ప్రోడక్ట్‌లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నాయా? డిగ్రేడేషన్ జరుగుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అయితే టెక్నిక్ అనేది మోస్ట్‌లీ ఎక్కడ కామన్‌గా యూజ్ చేస్తారు అంటే క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు, క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళు, రెగ్యులేటరీ సబ్మిషన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఈ మోడర్న్ ఫార్మాస్యూటికల్ అనలిటికల్ టెక్నిక్స్ అనేది అదొక బ్యాక్ బోన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ క్వాలిటీ. అంటే క్వాలిటీ విషయంలో క్వాలిటీని చెక్ చేయాలి అంటే ఈ సబ్జెక్ట్ గురించి ఇన్ డెప్త్‌గా కమాండ్ ఉండాలి. సెకండ్ వన్ ఫుడ్. ఫార్మాస్యూటికల్ ఫుడ్ అనాలిసిస్. ఫుడ్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఫుడ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూట్రిషన్. వితౌట్ న్యూట్రిషన్ ఏమన్నా ఉంటుందా అయ్యా? మనం అంతే. సో, ఫుడ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూట్రిషన్ గదా! ఫుడ్ అనగానే అందరు గుర్తుకొచ్చేది న్యూట్రిషన్. కాబట్టి ఫార్మాస్యూటికల్ ఫుడ్ అనాలిసిస్ సబ్జెక్ట్ అనేది అంటే ఈ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ అనేవాళ్ళు మోస్ట్‌లీ న్యూట్రిషన్స్ కంపెనీస్‌లో ఇంకా హెల్త్ సప్లిమెంట్ దాంట్లోనే ఎక్కువ మంది పని చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమైందంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది. 'మ్యారీగోల్డ్', 50, 50, క్రాక్ జాక్ ఎనీ కైండ్ ఆఫ్ బిస్కెట్ ఉంది. ఆ బిస్కెట్ వెనుక మీకు ఒక టేబుల్ ఉంటుంది కదా! కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, లిపిడ్స్ ఇంకా మైదా ఇంతుంది అనుకుంటా మీకు ఒక చిన్న టేబులర్ ఇస్తారు కదా! ఈ టేబులర్ అనేది అంటే చేసిన ప్రోడక్ట్ కావచ్చు రిలేటెడ్ టు ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఎనర్జీ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నామో ఇదనేది కరెక్ట్ అంటే అనలైజ్ చేసి దీనికి ఇదంతా చెక్ చేస్తుందన్నమాట. ఏం చెక్ చేస్తుంది? అనలైజ్ వైటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, సేఫ్టీ ఉందా లేదా? లేబుల్ కరెక్ట్ ఉందా లేదా? ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్‌ని మీట్ అయిందా లేదా? ఇంకా దీనివల్ల ఈ ప్రోడక్ట్ వల్ల ఏమన్నా మనకి గ్రోత్ ఉందా లేదా? అని చెక్ చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసరికి అడ్వాన్స్ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్. ఇక్కడ ఫస్ట్ మోడర్న్ అంటే ఇప్పుడు ట్రెండింగ్. ప్రెజెంట్ ఏం జరుగుతుందో చెప్పేది మోడర్న్. అడ్వాన్స్ అంటే ఫ్యూచర్ కోసం చేస్తున్న టెక్నిక్స్. ఓకేనా? అయితే అడ్వాన్స్ అన్నాం గదా! ఇదనేది దేని మీద ఫోకస్ చేస్తుంది? ఫ్యూచర్‌లో మనం సెమ్ పాస్ అవ్వాలంటే ఫస్ట్ ప్రెజెంట్ మనం చదువుకోవాలి గదా! ఇన్ ద సేమ్ వే ఫర్దర్‌గా మెషిన్స్ లేకపోతే ఫార్మాస్యూటికల్ మా కంపెనీస్‌లో ఇంకెక్కువ డెప్త్‌గా అంటే ఇంకెక్కువ రీసెర్చ్ చేయాలి అన్నా, ఎక్కువ ప్రొడక్షన్ జరగాలి అనే ప్రెజెంట్ మోడర్న్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో టెస్టింగ్‌కి, దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. దాని తర్వాత క్వాలిటీ ఎవల్యూషన్ కరెక్ట్ ఉందా లేదా క్వాలిటీ? ఆ క్వాలిటీ ఎంతొస్తుంది? అదెంత ఇంకా ఇప్పుడు సేమ్ ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్‌ని మనం ఒక 1 మినిట్‌లో దాని క్వాలిటీ చెక్ జేసినామనుకో, ఫ్యూచర్‌లో ఏం జేయాలి అదే ప్రోడక్ట్‌ని ఒక 10 సెకండ్స్‌లో ఆహ్, ప్రోడక్ట్ క్వాలిటీని చెక్ జేయడానికి మనము ప్రిపరేషన్ స్టార్ట్ జేయాలి. అయితే ఫార్మాస్యూటికల్ కంపెనీస్‌లో ఏమైపోయింది అనంటే, ఈ సబ్జెక్ట్ అనేది మాక్సిమం ఐడెంటిటీ జేయడానికి అంటే క్వాంటిఫైడ్ డ్రగ్స్ అండ్ ఇంప్యూరిటీస్ ఎన్‌ష్యూర్ అవుతుందా లేదా? ఇంకా ఇదనేది రెగ్యులేటరీ స్టాండర్డ్స్‌కి సపోర్ట్ చేస్తుందా లేదా? ఇంకా స్టెబిలిటీ స్టడీస్‌ని, వాలిడేషన్ యాక్టివిటీస్‌ని సపోర్ట్ చేస్తుందా లేదా? అనలిటికల్ డేటాని జనరేట్ చేస్తుందా లేదా? రెగ్యులేటరీ సబ్మిషన్స్ కోసం ఈ సబ్జెక్ట్ అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీస్‌లో యూజ్ చేస్తారు బేస్డ్ ఆన్ దిస్. దీంట్లో మెయిన్‌గా అప్లై చేయడానికి రీజన్ ఏంటి అంటే క్వాలిటీ కంట్రోల్ ఉందా? అంటే ఈ సబ్జెక్ట్‌లో ఖచ్చితంగా అప్లై చేయాల్సినవి ఏమేమి ఉన్నాయంటే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, అనలిటికల్ ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ
కంప్లెయింట్స్. సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలి అంటే ఇదనేది ఎవ్రీ బ్రాంచ్‌లో మెడిసిన్ సేఫ్‌గుందా, ప్యూర్‌గుందా, కన్సిస్టెంట్‌గుందా లేదా ఎన్ష్యూర్ చేయడానికి ఈ సబ్జెక్ట్ యూజ్ చేస్తారు. సో, నెక్స్ట్ వన్ ఏంటి? ఇప్పుడు అనాలిసిస్‌కి ఇంకా సుటిక్స్‌కి దీస్ 2 సబ్జెక్ట్స్ ఆర్ వెరీ కామన్ గదా! సో, ఇప్పటి నుంచి అనాలిసిస్ వాళ్ళు దిస్ కెన్ యాక్చువల్లీ వాచ్ వీడియో అంటిల్ ఎండ్. స్టెబిలిటీ ఆఫ్ డ్రగ్స్ అండ్ డోసేజ్ ఫార్మ్స్. అసలు స్టెబిలిటీ అనగానే మనకు గుర్తుకొచ్చేది స్టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ డోసేజ్ ఫార్మ్స్. అంటే డ్రగ్స్ ఇంకా డోసేజ్ ఫార్మ్స్ స్టేబుల్‌గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి సబ్జెక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. అయితే ఈ సబ్జెక్ట్‌లో ఏమైపోయింది అంటే డ్రగ్ సేఫ్‌గా ఉందా లేదా, ఎఫిషియెంట్‌గా ఉందా లేదా, టైం అయినా కొద్దీ షెల్ఫ్ లైఫ్ పెరిగినా కొద్దీ, ఇంకా ఎక్స్‌పైరీ డేట్ కరెక్ట్‌గా డిసైడ్ చేసిల్లా లేదా. ఇప్పుడు ఎక్స్‌పైరీ డేట్ కరెక్ట్ డిసైడ్ చేయకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా! అందుకోసం. ఇండస్ట్రీలో మళ్ళా ఇదనేది స్టెబిలిటీ టెస్టింగ్‌కి యూజ్ చేస్తున్నారా లేదా, స్టోరేజ్ కండిషన్ అనేది కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. కొన్నిటికి స్టోరేజ్ కండిషన్ డ్రై ఉంటే సరిపోదు. కొన్నిటికి కూల్డ్ ఉండాలి. కొన్నిటికి పర్టిక్యులర్‌గా ఆహ్, హీటే ఉండాలి. కొన్నిటికి కేవలం కేవలం హీట్‌లోనే సన్‌లోనే పెట్టాలి. కొన్నిటికి కంప్లీట్‌గా సన్ అవాయిడ్ చేయాలి అలా. అంటే స్టోరేజ్ కండిషన్ చేసిన డ్రగ్స్‌కి ఉందా లేదా, ప్యాకింగ్ డెసిషన్స్ అనేటివి కరెక్ట్‌గా తీసుకున్నారా లేదా, స్టెబిలిటీ స్టడీస్ గురించి, మెడిసిన్ గురించి ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళతోటి కరెక్ట్‌గా డిస్కస్ చేసిల్లా లేదా. అంటే ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఏమైపోతుంది, మెడిసిన్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఏదైనా లిక్విడ్ పర్పస్ ఉందనుకో, అది ఎక్కువ షేక్ అయిపోతుంది గదా! అది దాని గురించి డిస్కస్ చేసుకున్నారా లేదా. కొన్ని ఎక్కువ షేక్ చేయొద్దు. కానీ కొన్ని లిక్విడ్స్, సిరప్స్ కావచ్చు ముందు షేక్ చేసిన తర్వాతనే ఓపెన్ చేయాలి అలా. ఈ సబ్జెక్ట్ గురించి ఇంతే. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ మెథడాలజీ అండ్ ఐపీఆర్. ఈ సబ్జెక్ట్‌లో మనకి ఫస్ట్ హెడ్డింగ్ చూడగానే తెలిసిపోయింది. ఏంటి? రీసెర్చ్, మెథడాలజీ అంటే ప్రిపరేషన్ ఆర్ ప్రొసీజర్, దెన్ ఐపీఆర్. ఓకే. అయితే ఈ సబ్జెక్ట్ అనేది దేంట్లో యూజ్ చేస్తారు అంటే డ్రగ్ డిస్కవర్ చేయడానికి, కొత్త న్యూ ఫార్ములేషన్ డిస్కవర్ చేయడానికి, క్లినికల్ అండ్ రీసెర్చ్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ కోసం. ఇది ఏం చేస్తుంది అంటే ఈ సబ్జెక్ట్ మనకి ఏం టీచ్ చేస్తుంది అంటే ఒక రీసెర్చ్ అనేది ప్రాపర్‌లీ ఎట్లా ప్లాన్ చేయాలి, డాటా కరెక్ట్‌గా ఉందా లేదా అని ఎలా అనలైజ్ చేయాలి, ఇంకా పేటెంట్స్ అనేటివి కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, అంటే ఈ పేటెంట్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అని ఐడియాస్ కూడా ఇస్తుంది. ఇంకా ఐపీఆర్ అనేది ఎన్ష్యూర్ చేయాలి కంపెనీస్‌కి ఎలా ఎన్ష్యూర్ చేయాలి అని కూడా ఐడియా ఇస్తుంది. సో, నౌ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్. ఇందులో ఆ 2 సబ్జెక్ట్స్ కామన్ గదా! ఇంకా 3 సబ్జెక్ట్స్‌లో ఏముందో తెలుసుకుందాం. అయితే మోడర్న్ ఫార్మాస్యూటిక్స్ 01. ఈ 01 అని ఎందుకన్నానంటే ఇంకా కమింగ్ అప్ సెమ్స్‌లో మీకు ఇదే సబ్జెక్ట్. ఇంతకుముందు బీఫార్మ్‌లో హ్యాప్ 1, 2, 3 ఫార్మకాలజీ 1, 2, 3 ఎలా ఉందో ఇన్ ద సేమ్ వే ఎంఫార్మ్‌లో మీకు ఫస్ట్ సెమిస్టర్‌లో 1 ఉంది. సెకండ్ సెమిస్టర్‌లో 2 ఉంది. ఓకే. అయితే ఈ సబ్జెక్ట్ దేని గురించి డీల్ చేస్తుంది అంటే డ్రగ్ డెలివరీ అనేది అడ్వాన్స్‌గా ఉందా లేదా ఫార్మేషన్ టెక్నిక్స్ తోటి. ఫార్మాస్యూటికల్ కంపెనీస్‌లో ఈ సబ్జెక్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే డెవలప్‌మెంట్ కంట్రోల్, అంటే ఎక్కువ డెవలప్ చేయొద్దు ఆ డ్రగ్‌ని. ఎక్కువ సస్టైన్ చేయొద్దు. కేవలం మనం ఎంత అనుకున్నామో పర్టిక్యులర్ ఏరియాకి ఇన్ఫెక్షన్ అయిందనుకో, ఆ పర్టిక్యులర్ ఏరియా వరకే డ్రగ్ అనేది అక్కడనే ఆ డ్రగ్ అనేది యూజ్ చేయాల మన బాడీలో. ఇంకా వేరే పార్ట్స్‌కి, వేరే ఆర్గాన్స్ దగ్గర అది డిసొల్యూషన్ కాకుండా ప్రొటెక్ట్ చేయడం. మళ్ళా బయోలబిలిటీ ఇంప్రూవ్ చేయడం. ఇంకా పేషెంట్ ఫ్రెండ్లీగా డోసేజ్ ఫార్మ్స్‌ని డిసైడ్ చేయడం. అంటే అన్ని ఓటీసీ ప్రొడక్ట్స్ ఎక్కువ లాంచ్ చేయడం అలా. తర్వాత ల్యాబ్ స్కేల్ ఫార్ములేషన్స్ అనేటివి అన్ని కమర్షియల్ ప్రొడక్ట్స్‌గా కన్వర్ట్ చేయడానికి. అంటే ముందు మనం ఏదైనా ఫస్ట్ పెర్ఫార్మేషన్ ఎక్కడ చేస్తాం? ల్యాబ్‌లో చేస్తాం. ల్యాబ్‌లో సక్సెస్ అయిన తర్వాతనే కమర్షియల్ అంటే ఇండస్ట్రీస్‌లో మనం ఆ ప్రొడక్ట్‌ని లేకపోతే డ్రగ్ గురించి ఎక్కువ క్రియేట్ చేసి ప్రొడ్యూస్ చేస్తాం గదా! మ్యానుఫ్యాక్చర్ గురించి. సో, ఇన్ ద సేమ్ వే ఏవైతే ల్యాబ్ స్కిల్స్ ఉన్నాయో ఫార్ములేషన్స్ అవన్నీ ఇండస్ట్రీకి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఈ సబ్జెక్ట్. తర్వాత ఇది మెయిన్‌లీ ఎక్కడ అప్రూవ్ అయితుంది అనంటే ఆర్&డీలో అప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ స్కేల్ అప్‌లో అప్లై అవుతుంది. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌లో. నోవెల్ అండ్ జనరిక్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో.
సింపుల్‌గా చెప్పాలి అంటే ఇదనేది ఎంత సేఫ్‌గుంది, ఎంత సేఫ్‌లీ ఉంది మన బాడీలో ఈ పర్టిక్యులర్ డ్రగ్. మన బాడీలో ఎక్కడి సేఫ్‌గా ఉంటుంది, సేఫ్‌గా ఉండడానికి ఎలా దీన్ని ఫార్ములేషన్ జేయాలో చెప్తుంది. సెకండ్ వన్ ఏంటంటే అప్లైడ్ ఫార్మాస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్. ఫార్మకోకైనెటిక్స్ ఇవనేది మన బీఫార్మ్‌లో 2 సబ్జెక్ట్స్. ఓకే. 2 సబ్జెక్ట్స్ ఇక్కడ ఒకటే సబ్జెక్ట్‌లో అంటే కేవలం దాని అప్లికేషన్స్ గురించి మాత్రమే ఈ సబ్జెక్ట్ రిలేటెడ్‌గా ఉంటుంది. సో, ఇక్కడ ఏమైపోయిందంటే ఈ సబ్జెక్ట్ మనకి దేని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అంటే డ్రగ్ మన బాడీలోకి ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎలా ఎంటర్ అవ్వాలి అని మోడర్న్ ఫార్మాస్యూటిక్స్ చెప్తే ఎళ్ళిన తర్వాత మన బాడీలోకి ఎలా బిహేవ్ జేయాలి అనేది అప్లైడ్ ఫార్మాస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైందా? సో, ఇదనేది ఈ అంటే ఎలాంటి ఇండస్ట్రీలో ఎలా హెల్ప్ జేస్తుంది అనంటే డ్రగ్ అనేది ఫాస్ట్‌గా రిలీజ్ గావాలా, లేకపోతే ఎళ్ళిన తర్వాత ఎంత సేపటికి ఇప్పుడు కొన్ని టాబ్లెట్స్ మనము నైట్ 8:00కి వేసుకుంటే మార్నింగ్ 12కి అంటే ఒక కైండ్ ఆఫ్ 8-10 అవర్స్ మన బాడీలో ఉన్న తర్వాత అప్పుడు ఆ డ్రగ్ అనేది దాని యాక్షన్‌ని రిలీజ్ జేస్తుంది. సో, ఎంత సేపటికి రిలీజ్ గావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పారాసిటమాల్ వేసుకున్నామనుకో మనకి వితిన్ 30 మినిట్స్‌లో దాని యాక్షన్ అనేది మన బాడీలో చూపిచ్చేస్తుంది. కాబట్టి మన బాడీ అప్పుడు రిలాక్స్ అయిపోతుంది. సో, ఎంత ఫాస్ట్‌గా డ్రగ్ అనేది రిలీజ్ గావాలి, ఎంత తొందరగా అదనేది యాక్ట్ గావాలి, ఇంకా పేషెంట్ అనేది మెడిసిన్ ఏ టైంకి తీసుకోవాలి అనేది సబ్జెక్ట్ చెప్తుంది. ఈ సబ్జెక్ట్ మెయిన్‌లీ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఫార్ములేషన్ డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. ఇంకా ఈ మోడిఫైడ్ రిలీజ్ ప్రొడక్ట్స్ ఏవైతే ప్రొడక్ట్స్ రిలీజ్ అయినాయనో అవన్నీ కరెక్ట్ మోడిఫై ఉన్నాయా లేదా? బయోలబిలిటీ ఇంకా బయో ఈక్వివలెంట్ స్టడీస్ పైన ఇ అవి అంటే ఈ స్టడీస్ అన్ని యూజ్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ రెగ్యులేటరీ అఫైర్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా దీనిపైన చాలా జాబ్స్ ఉన్నాయి. సో, ఇన్ ద సేమ్ వే ఈ సబ్జెక్ట్ అనేది మనకి కంపెనీస్‌కి, గవర్నమెంట్ అథారిటీస్‌కి ఉన్న కనెక్షన్‌ని బిల్డప్ జేస్తుంది. లైక్ ఏంటంటే, ఇప్పుడు మనకేదైనా ప్రోడక్ట్ కంప్లీట్‌గా డ్రగ్ అనేది డిస్కవర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అంతా డాక్యుమెంటేషన్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం ఫీజు కట్టాలి అనుకున్నామనుకో, మన పేమెంట్ అవన్నీ అయిన తర్వాత మనకు వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు గదా! ఇప్పుడు గూడా మొత్తం ప్రొసీజర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మార్కెట్‌లోకి రిలీజ్ గాకన్నా ముందు చేసిన ఫస్ట్ నుంచి అంటే ఏ టు జెడ్ చేసిన మొత్తం వర్క్ అనేది ఒక డాక్యుమెంటేషన్‌లో మొత్తం పెట్టిన తర్వాత ఆ పెట్టిన డాక్యుమెంటేషన్ అంటే ఆ డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయడమే రెగ్యులేటరీ అఫైర్స్ వర్క్. ఆ చేసిన డాక్యుమెంట్ అనేది గవర్నమెంట్ అథారిటీస్ దగ్గర పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ ఫర్దర్‌గా మార్కెట్‌లో రిలీజ్ చేయాలా వద్దా అని దానిపైన బేస్డ్ అయ్యి ఉంటుంది. ఇదనేది ఇండస్ట్రీలో ఎలా హెల్ప్ జేస్తుంది అంటే డ్రగ్‌కి అప్రూవల్ ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎఫ్‌డీఏ నుంచి, సీడీఎస్‌ఓ నుంచి, ఈఎంఏ నుంచి ఎలా తీసుకురావాలని జెప్తుంది. ఇంకా ఇదనేది డాక్యుమెంట్స్‌ని ప్రిపేర్ జేస్తుంది. ఎప్పుడు లాంచ్ చేయాలి, ఇంకా కంపెనీస్‌కి ఇంకా గైడెన్స్ విషయంలో హెల్ప్ జేస్తుంది. అంటే ఏ లా యూజ్ జేసి ఎలా పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టు. ఒకవేళ రెగ్యులేటరీ అప్రూవల్ కాలేదనుకో, మనం మొత్తం డాక్యుమెంటేషన్ జేసినాం. ఈ డాక్యుమెంటేషన్ అది అప్రూవ్ కాలేదనుకో, ఆ ప్రోడక్ట్ అనేది సోల్ జేయడానికి వీలు గాదు. సో, మళ్ళీ ఆ ప్రోడక్ట్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు ఫస్ట్ నుంచి డిస్కవరీ చేసి పర్మిషన్ తీసుకోవాలి. మీకు ఈ పీడీఎఫ్ కావాలి అంటే పీడీఎఫ్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫార్మా మాస్టర్ యూట్యూబ్ ఛానల్. థాంక్స్ ఫర్ సపోర్టింగ్.